క్యాబినెట్లో నుంచి పక్కన పెట్టించడం అంటే అది ఒక రకమైన కారణం కావచ్చు. ఎమ్మెల్యేగా మీరు ఓడిపోతే అది రాజశేఖర రెడ్డికే చెడ్డ పేరు, అంటే తన తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారికే చెడ్డ పేరు వస్తుంది. అంటే తన తండ్రి సీఎం కావాలన్నది ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి గారికి తొలి నుంచి ఉంది. అలాంటప్పుడు ఒక సీటును కోల్పోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాహసిస్తారంటారు? అప్పుడు 2009 వచ్చేటప్పటికి మంచి స్ప్రింగ్లో ఉండింది అనేది కాంగ్రెస్ పార్టీ. ఆయన తెర వెనక బాగా డబ్బులంతా సంపాదించి బాగా ఉన్నాడు. ఎవరు సంపాదించారు డబ్బులు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించినాడు. 2009, 2014 పరంపర మాదే కొనసాగుతుందిలేమనే ధీమాలో ఆయన ఉండినాడు. అటువంటి పరిస్థితుల్లో గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా అభ్యర్థులను ఓడించడానికి కృషి చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా దివాకర్ రెడ్డిని ఓడించాలని కృషి చేసినాడు. ఇవన్నీ అక్కడక్కడ ఈ స్టేట్లో ఉండబడిన ఈ గ్రూపుల విజయభాస్కర్ రెడ్డి గ్రూపుల రీత్యా, మరిచెన్నారెడ్డి గ్రూపుల రీత్యా ఇవన్నింటి కూడా రాజశేఖర రెడ్డి కూడా ఒక 5-6 మంది అభ్యర్థులను మా కడప జిల్లాలోనే మైసూరారెడ్డిని ఓడించే ప్రయత్నం చేసినాడు. కాబట్టి ఇది ఓడించడము అనేది, టికెట్ ఇచ్చిన తర్వాత కూడా ఓడించడం అనేది వాళ్ళ నాయన కాలం నుంచి వచ్చే అలవాటు. అది పరంపర. మైసూరారెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంపీగా ఉన్నాడు ఓడించడానికి ప్రయత్నించారు. అది ఆయన చేసే టిక్ ఫర్ టాట్. మైసూరారెడ్డిని ఓడించేదానికోసం రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేసి ఓడించినాడు. కాబట్టి మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డిని ఓడించడంలో దానికి ప్రయత్నం చేయడం అదే తప్పేం కాదు. ఆయన చేశాడు కాబట్టి ఏమైనా చేయాలనుకున్నాడు అంతే. ఇప్పుడు మీరు అన్నట్లుగా మీతో సమకాలీకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, డిఎల్ రవీంద్రారెడ్డి కావచ్చు, రఘువీరారెడ్డి గారు కావచ్చు, దివాకర్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీతో సమకాలీకులు. వీళ్ళందరూ కూడా మంత్రులు అయ్యారు. కానీ 5 టర్ములు మీరు ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కసారి కూడా మంత్రి కాలేకపోయారు. అంటే 2004లో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడడంతోనే మంత్రి పదవి రాలేదనుకుంటే అంతకుముందు మీరు ఎందుకు మంత్రి కాలేకపోయారు? ఇప్పుడు నేను 1985లో టీడీపీలో కొత్తగా ఎమ్మెల్యే అయిన తర్వాత అప్పుడు కొత్త వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. 85లో మొదటిసారి. రెండో దఫా నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను. అప్పుడు కూడా మరిచెన్నారెడ్డి అధికారంలోకి వచ్చాడు. అప్పుడు డిఎల్ రవీంద్ర రెడ్డి గారు సీనియర్గా ఉండేవాడు. ఆయన 78లో ఎమ్మెల్యే, నేను 83లో ఆయన ఎమ్మెల్యే, నేను 85 నుంచి ఎమ్మెల్యే. ఆయన ఈ రాజశేఖర రెడ్డి గారు డిఎల్ రవీంద్ర రెడ్డికి ఇప్పిద్దాంలే సార్ అని చెప్పి నన్ను కూడా డిఎల్ రవీంద్ర రెడ్డి గారికి ప్రపోజ్ చేయమని కూడా చెప్పినాడు. రాజకీయాలలో అప్పుడు ఉండబడిన నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మాత్రమే రాజశేఖర రెడ్డి గారిని, రవీంద్ర రెడ్డి గారిని మంత్రిగా తీసుకున్నాడు. అప్పుడు కొద్దిగా మాకు స్నేహానుబంధము, రాజశేఖర రెడ్డి గ్రూపులో ఉండబడిన మేము 4-5 మందిలో మనం ఒక కమిట్మెంట్గా ఒకరము అందరిది ఎవరికి వచ్చినా ఒకరికి కదా అనే అభిప్రాయంలో ఉండబడినప్పుడు నేను కూడా ఆయన రవీంద్ర రెడ్డి గారి పేరు ప్రపోజ్ చేసిన. ఇంకా తర్వాత నెదురుమల్లి జనారెడ్డి అయిపోతానే భాస్కర్ రెడ్డి వచ్చినాడు. భాస్కర్ రెడ్డి దాంట్లో ఆయన ఒక 3 నెలలకు రిజైన్ చేసినాడు. తర్వాత టీడీపీ 2 టర్మ్లు వచ్చింది. ఇంకా 2004లోనే నాకు అవకాశం వచ్చింది. అవకాశం వచ్చింటే నాతో ఫోన్ చేసి నువ్వు క్యాబినెట్లో ఉంటాడవని కూడా చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. సీనియర్ మోస్ట్ నువ్వు అంటే నేను గ్యాప్ లేదు నాకు. రవీంద్ర రెడ్డికి వాళ్ళందరికీ గ్యాప్ వచ్చింది మధ్యాహ్నం కొంతసారి ఓడిపోవడం అందు గ్యాప్ లేదు కాబట్టి సీనియర్గా నీకేనని చెప్పినాడు. ప్రామిస్ చేసినాడు. క్యాబినెట్లో లీడర్గా ఎలెక్ట్ అయిన తర్వాత ఆయన అందరూ ఇంకా నాకు బెర్త్ కావాలా, నన్ను మంత్రిగా తీసుకోవాలని అంటే సిఎల్పి లేకపోయినాడు. సిఎల్పి లేకపోతే ఆయన బాత్రూమ్ లేకపోయినాడు. ఇంకా సాధ్యం కాకుండా నేను బాత్రూమ్ పోయి మాట్లాడినా. సార్ నేను తప్పకుండా ఉంటాను అన్న, నువ్వు లేకుండా ఎట్లా అన్న అనేవాడు నన్ను. క్యాబినెట్ లేకుండా నువ్వు ఉండదు, క్యాబినెట్. బాత్రూమ్లోకి వెళ్ళారా? బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడా. సమయం లేదు, అందరూ చుట్టుకుంటున్నారని. సరే మనం బాత్రూమ్లోకి ఎలా రానిచ్చారు? వాకిలి వెళ్ళి ఆయన తీసుకొని లోపలికి పోతాడని నేను లోపలికి పోయినా. ఏమనలేదు ఆయన? ఏమంటాడు, నాకు అంత సన్నిహితం అయితే ఉన్నింది. సన్నిహితమైన బాత్రూమ్లోకి అంతా పోయిన తర్వాత అంటే చెప్పినాడు తప్పకుండా అని చెప్పినాడు. నేను వస్తాను బోల్ట్ వేసుకొని ఏదో పాస్పోర్ట్ ఇచ్చేసినాడు. అది జరిగింది. మళ్ళీ పట్టుబట్టి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి, అమ్మ విజయమ్మ గారు, షర్మిల గారు పట్టుబట్టి నన్ను తీసుకున్నారు. మళ్ళీ నేను ఒక 15 రోజులు పోయిన జరిగింది. సార్ ఇట్లా చెప్తే ఇట్లా చేసినారంటే నాకు ఎక్స్పాన్షన్లో తీసుకుంటాను తప్పకుండా అన్నాడు. ఎక్స్పాన్షన్ 3 ఏళ్ళకి కానీ జరగలే. తర్వాత ఎక్స్పాన్షన్లో కూడా నా పేరు ఉంటుందనే ఉద్దేశంతో అతను ఇడుపులపాయకి వచ్చినాడు. మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ఇడుపులపాయలు ఆయన దించి ఈయన ఏదో రాజంపేటకు పోయినాడు. రాజంపేటకు పోయి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అదో హెలికాప్టర్లో ఎక్కించుకోవాలని ప్రయత్నం చేస్తే అప్పుడు ఎక్స్పాన్షన్లో కూడా నాకు ఉండకూడదు, లేకపోతే నేను మందు తాగుతాను అంత పరిస్థితి లేకపోయి నన్ను ఆపడం జరిగింది. నేను మీ వరదరాజు రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.